దేవుని మాట ప్రతి ఒక్కరి కన్నీటిని నాట్యముగా మార్చే మాట. దేవుని మాట ప్రతి వ్యక్తి యొక్క కన్నీటిని నాట్యముగా చెప్పాలి. దేవునికి మహిమ. థ్యాంక్ యూ లార్డ్. టుడే ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు us. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట తప్పకుండా. అయితే మీరు దాన్ని ఎలా పొందుకోవాలి? సిగ్గుతోనా? ఎలా పొందుకోవాలి? మీరు పొందుకున్న విధానం ఎలా ఉంది? ఇంతకుముందు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? మాతో మాట్లాడండి. ఇప్పుడు దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మీతో వచ్చే బాధ అదే. అడుగుతారు, ఆయన మాట్లాడేటప్పుడు చెవులు ఎటో పెడతారు. సిగ్గు. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఖచ్చితంగా జరుగును, తప్పకుండా జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఫర్ షూర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పీటర్ గాలము తీసుకొని నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. పేతురుతో చెప్తున్నాడు దేవుడు, పేతురు గాలము తీసుకెళ్ళి గలిలయ సముద్రమునికి వెళ్ళు. గాలము తీసుకొని గలిలయ సముద్రానికి వెళ్ళు. మొదటి చేప. ఏ చేప? మొదటి చేప నోట 1 షెకెల్ ఉంటుంది. 1/2 షెకెల్ నీకు, 1/2 షెకెల్ నాకు పన్ను కట్టు, ట్యాక్స్ కట్టు. మొదటి చేప నోట 1 షెకెల్ ఉంటుంది. 1/2 షెకెల్ నీకు, 1/2 షెకెల్ నాకు, వెళ్ళి పన్ను కట్టే. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పారా? డౌట్ఫుల్ గా చెప్తున్నారా? పేతురు గాలము తీసుకుని గలిలయ సముద్రానికి వెళ్ళు. ఒక 10-15 చేపలు పట్టు. ఏదో ఒక చేపల నోట 1 షెకెల్ ఉంటుంది. ఏదో ఒక చేప అది తీసుకొని 1/2 షెకెల్ నీకు, 1/2 షెకెల్ నాకు పన్ను కట్టు అని డౌట్ఫుల్ గా చెప్తున్నాడా? మేబీ అంటున్నాడా? He's very much sure about your blessing today. Amen. He's very much sure about your miracle, what you've been waiting since years. Amen. వెళ్ళు పేతురు. ఒకవేళ దొరికితే కాదు. He was very, very sure. Very sure. నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరుగును. గాడిద పిల్ల అక్కడ కట్టివేయబడింది. వెళ్ళి ప్రభుకి కావాలని చెప్పండి. మనుషులు మిమ్మల్ని ఎదుర్కొంటారు. ప్రభు కావాలని చెప్పండి. నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరుగును. అయితే శిష్యులు వెళ్ళారు. అక్కడ గాడిదలు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా? లేలే. మేబీ డాబర్ మ్యాన్ కుక్కలు ఉండొచ్చు, తోకలేని డాబర్ మ్యాన్ కుక్కలు. Are you sure it was donkey? Sure? Yes. 100%? Yes. Then why are you not sure about your miracle today? అర్థమవుతుందా? When you are very much sure about the donkey was tied up there, then how much sure you have to be today that the miracle is happening to me? Amen. I see some sad faces.
some crying faces, some lazy faces. ఏదో క్రైస్తవులము సండే గుడికి వెళ్ళాలి, వచ్చాము, వాక్యం విన్నాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం కూడా yes 100% sure, 200% sure. దేవుడు ఎక్కడ ఏ మాట తప్పలేదో మరి నీ జీవితంలో ఎలా తప్పిపోతాడు? ఒకవేళ తప్పుతుందా, దానికి కారణాలు ఉన్నాయి. బికాజ్ యు హావ్ నాట్, నువ్వు లోబడలేదు కాబట్టి. Yesterday the word was so wonderful what we were preaching, but God has chosen us. Amen. God has chosen. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? ఆశీర్వదించడానికి, అభివృద్ధి పరచడానికి, మనం ఫలించాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ అవి మనము మన కళ్ళారా చూస్తున్నామా? చూస్తలేము. దానికి కారణం ఏంటి? ప్రాసెస్. ద స్టెప్స్ ఆర్ నాట్ రైట్. ఇప్పుడు మనము లైవ్కి ఇంత కష్టపడ్డాం, లైవ్ రాలేదు. వై? ద స్టెప్స్, ప్రాసెస్. ఇఫ్ ద ప్రాసెస్ ఇస్ పర్ఫెక్ట్, ఒకవేళ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ ఈస్ క్లియర్ కట్. వీఆర్ స్ట్రీమింగ్. If the process is great, we are streaming. So the process is not right. So there is something which is stopping the word of God to be fulfilled in your life. What is that? Disobey. Disobey. పేతురు, నేను వెళ్ళను ప్రభువా, అక్కడ ఒక చేప పడుతుందో. ఎందుకంటే ఇంతకు ముందుకు నేను చాలాసార్లు ట్రై చేశాను. ఒకరోజు అయితే రాత్రంతా ట్రై చేశాను, నాకు ఒక్క చేపలు కూడా పడలేదు. అర్థమవుతుందా మీకు? హీ కుడ్ డినై, బట్ హీ ఒబేడ్. హీ కుడ్ డినై ఈవెన్ దట్ డే వెన్ గాడ్ సెడ్ కాస్ట్ యువర్ నెట్ డీప్. పేతురుకు దేవుడు చెప్పాడు ఒక మాట, ఏమని? నీ వలను ఇంకొంచెం లోతైన స్థలంలో. పేతురు చెప్పొచ్చు, రాత్రంతా పట్టాను, ఒక్క చేప ఇక్కడే పట్టాను, జాలను నేనా మీరా? నాకు బాగా తెలియాలా, మీకు తెలియాలా? బట్ నో, హీ ఒబేడ్. టుడే హౌ ఫార్ యు ఆర్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కమింగ్ ఫ్రమ్ ద వెరీ ఆల్టర్. ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నాం, ఏది తీసుకోవాలో అది తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుందంట కాదు. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుందంట బైబిల్లో కాదు, మన జీవితాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. నువ్వు వద్దన్నా జరుగుతుంది. తెలుసా మీకు తెలుసా? ఇది అసాధ్యం ప్రభువా, ఇది జరగదేమో. మనలో మనం మాట్లాడుతుంటాం కదా, నో దిస్ ఇస్ నాట్ పాసిబుల్, ఇది జరగదేమో, ఇది అలా కాదేమో. జరుగుతున్నాయి, నీకు తెలియకుండా జరుగుతున్నాయి. చెప్తాను ఈరోజు వాక్యంలో చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక సేవకుడు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు, ఆ విషయాలు మీ హృదయానికి తాకాయి. There were days where a man of God is speaking and you received it. ఇది నాకే. Yes, God is speaking to me through man of God. దేవుని సేవకుని ద్వారా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు అని ఎన్నోసార్లు ఈ మాటలు నీ హృదయానికి తాకాయి కాదా? ఎస్ నో? ఎన్నోసార్లు ఈ మాటలు తాకాయి. మీ హృదయము స్పష్టంగా గ్రహించింది. No, this is the word of God coming from the mouth of man of God is for me. అది స్పష్టంగా మీరు గ్రహించారు. ఎస్, మీరు బుక్లో కూడా రాసుకున్నారేమో, the date, the time, today God is speaking to me from this ministry, from so.
ఈ పాస్టర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు అని మనము పుస్తకంలో రాసున్నామేమో, బైబుల్లో అక్కడే టిక్ చేసుకున్నామేమో, బైబుల్లో డేట్ యు హావ్ రిసీవ్డ్, మీ హృదయానికి హత్తుకున్నాయేమో. యు ఆర్ ఇమోషనల్, యు క్రైడ్ వెన్ యు రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ హస్ నాట్ కమ్ టు పాస్. మేబీ కొన్ని జరిగింది, కొన్ని ఆలస్యమైందేమో. మూడు సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, 3 years or 30 years. నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ సంవత్సరము, దిస్ ఇయర్ సమయము దొరికినప్పుడల్లా, ఎప్పుడు ఎంతమందికి టైం లేదు చెప్పండి? ఎంతమందికి టైం లేదు? నేను చాలా మంది చెప్పడం విన్నాను, అరే టైం లేదు బ్రదర్, టైం లేదు బ్రదర్, టైం లేదు బ్రదర్, వెరీ బిజీ బ్రదర్, టైం లేదు బ్రదర్. అందుకే చెప్తున్నాను, టైం లేని వారులారా మీకే ఈ మాట. సమయము దొరికినప్పుడల్లా 10, 15 minutes, 20 minutes, 30 minutes ప్రార్థన చేసుకోండి. 3 సంవత్సరాలు అయ్యి ఆలస్యం అవుతుందా? 30 సంవత్సరాలు అయిపోయిందా? 13 సంవత్సరాలు అయిందా? 23 సంవత్సరాలు అయిందా? ఆలస్యం ఇంకా ఆలస్యం అవుతుందా? కొన్ని మాటలు దేవుడు మాతో మాట్లాడారు, ఆ మాటలు ఇంకా జరగలేదా? ఆలస్యం అవుతుందా? ఆలస్యం అవుతుందని ఆయన నీ మీద పగబట్టి లేడు. అర్థమవుతుందా? ఆలస్యం అవుతుందని ఆయన నీ మీద పగబట్టి లేడు. కొన్ని ఆలస్యాలు మంచికే. Some delays are good for you. Hallelujah. Amen. ఈ సంవత్సరం, ఈ నెల నుండి మొదలు పెట్టండి. 15 to 30 minutes ప్రే. ప్రభువా, కరోనా టైంలో మీరు నాతో ఇట్లా మాట్లాడారు ప్రభువా. సో అండ్ సో ఇయర్ 2019, 2018లో మీరు నాతో ఇట్లా మాట్లాడారు తండ్రి. ఇంకా జరగలేదు రాజా. మీ మాట సత్యము, మీరు తప్పకుండా నెరవేరుస్తారు నాకు తెలుసు అని మహిమపరచండి ఆయనని. ఎప్పుడు చేస్తారో, జరుగుతాయా లేదో అట్లీస్ట్ ఒక హింట్ అయినా ఇవ్వండి. మేము ఎందుకు దాని కొరకు ప్రార్థన చేస్తాము, ఇంకా ఫార్వర్డ్ అయిపోతాము. స్పెషల్లీ పిల్లల విషయమై, మ్యారేజ్ విషయమై, ఉమెన్ especially they pray for marriage and fruit of the womb, and when they don't receive an answer from God, listen, నా జీవితంలో పెళ్ళి అనేది ఉందా? పిల్లలు అనేది పుడతారా నాకు? ఏదైనా ఒకటి చెప్పాయి ప్రభువా, మేము ముందుకు సాగుతాం. మేము ప్రార్థన చేయం దాని కొరకు. పెళ్లి గురించి మరలా మేము ఆ టాపిక్ ఎత్తము. ఏదో ఒకటి చెప్పు. నో, ఆలస్యం అవుతుందా? నీ మంచికే. ఏది చేసినా దేవుడు ఆలోచించే చేస్తాడు. మాట ఇచ్చున్నాడేమో 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం మాట ఇచ్చాడేమో, నీ కుమారుడిని ఇవ్వబోతున్నాను, నీ కూతురుని ఇవ్వబోతున్నాను. ఆలస్యమైందే, నీ మంచికే. నీ మీద పగబట్టి నేను వెయిట్ చేయిస్తలేడు. ఆలస్యం అవుతుందా? ఇట్స్ ఫర్ యువర్ గుడ్. మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాట. Yes, she is. 10 years, baby. After 10 years. After 10 years. మాట ఇచ్చిన దేవుడు. God spoke to her. She didn't lose hope. She was reminding God how? Praising Him, glorifying Him, telling all the people when people were cursing her, when people were speaking against her, when people were speaking against the womb, she said, no, my God is great. I know He will give. I know He will not let me, He will not put me to shame. He will lift my head up.
ఈరోజు చెప్పిన నోర్లు మూతబడ్డాయి. ఆలస్యమైంది 10 సంవత్సరాలు. తిట్టుకోలేదే, వదిలేయలేదే హోప్. షీ ప్రేడ్. హౌ షీ ప్రేడ్? ఎప్పుడు ఇస్తావు ప్రభా? అందరు తిడుతున్నారు తండ్రి, అందరు మాట్లాడుతున్నారు, సిగ్గుగా ఉంది. నో, షీ ప్రేడ్, ఐ నో యూ విల్ గివ్. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. దట్స్ హౌ యూ నీడ్ టు glorify or magnify his name. Then he will know, no, this, oh my God, her faith is so bold. 10 సంవత్సరాలు అయినా కూడా మర్చిపోకుండా ప్రార్థన చేస్తుందే. లెట్ మీ గివ్ ఇట్ దిస్ ఇయర్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, ఆమేన్. మర్చిపోకుండా ప్రార్థన చేస్తున్నావా? మర్చిపోకుండా దేవుని ఘనపరుస్తున్నావా? మర్చిపోకుండా దేవుని మహిమపరుస్తున్నావా? అయితే నీ కార్యాలకు ఫుల్ స్టాప్ ఉండదు. ఇట్ విల్ గ్రో. The blessing of God will grow and grow and grow and grow. That's how the grace grows in our life. మహిమ నుండి అధిక మహిమలోనే ఉండిపోమ్మాం. The grace grows. That's what I చాలాసార్లు చెప్తూ ఉంటాను. గ్రాస్ టు గ్రేస్, గ్రాస్ టు గ్రేస్. చాలా మంది సేవకుల గురించి మాట్లాడుతుంటారు. They attack the glory of man of God without knowing their story. ఇప్పుడు జ్ఞాపకం చేయండి, ప్రభు చేస్తానన్నావు కదా, జరిగిస్తానన్నావు కదా, మంచి దేవునివి, తప్పకుండా చేస్తాం. నీ మాటలు సత్యమైన మాటలు, అవి ఎన్నడూ వేస్ట్గా, వృధాగా అది నా జీవితంలో జరుగుతుంది. ఈ సంవత్సరమైనా నెక్స్ట్ సంవత్సరమైనా దాని కొరకు వేచున్నాను, కానీ నేను ప్రార్థన మానను. ఐ విల్ ప్రే. టైం దొరికినప్పుడల్లా. ఒక రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను? 2 సార్లు చేస్తాను బ్రదర్. 2 hours 3 hours 2 సార్లు చేస్తాను. 2 hours 3 hours ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. ఆ ప్రార్థన వేస్ట్ ప్రార్థన. ఆ 2 hours ఎన్ని మినిట్స్ పడుకున్నావు నీకే తెలియదు. ఎన్ని నిమిషాలు నిజమైన ప్రార్థన చేసావు నీకే తెలియదు. స్తోత్రం 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 స్తోత్రం. బాగానే ఉంది. మధ్యలో నిద్ర వచ్చింది, ఫోన్ చేశారు, టైం చూసి అమ్మో నేను నిద్రపోయినా, స్తోత్రం, మళ్ళీ స్టార్ట్. నేను ఏమంటున్నానంటే, టైము దొరికినప్పుడల్లా ప్రార్థన 10-15 minutes, హార్డ్లీ 30 minutes. But let your prayer be strong enough to bring the glory of God to the earth. ఏదో గునుక్కోకండి, మనసులో ప్రార్థన చేసుకోకండి. when you pray, things shall shake in Jesus name. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కదిలింపబడాలి యేసు నామములో. when you pray, ప్రార్థన అంట జీవితాన్ని మార్చేస్తుందట. prayer brings victory. And what prayer you are praying today? అన్నిటికీ ప్రార్థన చేయండి బ్రదర్. నో, నాట్ ఆల్ రిక్వైర్స్ ప్రేయర్. ఎనీవన్ హ్యావ్ వాటర్ బాటిల్? పట్టుకోండి. ఐ విల్ ప్రే రైట్ నౌ. Stand there someone with the, okay. In the name of Jesus, I command the water to come in your mouth right now. In the mighty name of Jesus. Now open that. Drink. కొన్ని ప్రార్థన అవసరం లేదు, మనమే చేయాలి. అవి రాదు ఆటోమేటిక్గా. ఇది మీకు అర్థం అవ్వాలి. చాలా మంది బాటలు తీసుకుని రెడీ ఉన్నారు, ఏదో చేస్తున్నాడు పాస్టర్ గారు. No. Be serious. విజ్డమ్, జ్ఞానం ఉండాలి అన్నిటికీ. కొంతమంది పిచ్చోళ్ళు వచ్చున్నారు. చూడు నీ బ్యాగ్లో పడింది, చూడు డబ్బులు, చూసుకో పడింది. నీ ఆయన బ్యాగ్లో డబ్బులు పడితే మరి నీ కానుకలు ఎందుకు? ఇంట్లో కూర్చొని బ్యాగ్ నింపుకో. There is a mystery behind that.
గాడ్ గివ్స్ గ్రేస్. దేవుడు కొంతమంది కృప ఇస్తాడు. ఎలాంటి కృప అంటే అద్భుతాలు చేసే కృపను ఇస్తాడు. జరుగుతాయి. అకౌంట్లో బ్యాలెన్స్ పడుతుంది. We prayed and we saw gold and silver dust manifesting on faces. చాలా మందికి మనము ప్రీవియస్గా 2018-19లో ప్రార్థన చేసేటప్పుడు ఇదంతా గోల్డ్ డస్ట్తో, చమ్కీలతో నిండిపోతుంది. ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ. అది ఎక్కడి నుండి వచ్చేది తెలీదు. ఒక్కలంటే ఏదో చమ్కి రాసుకున్నారు అనొచ్చు. 3, 4, 5 when we live లో పాల్గొనేవారు. when I used to command in the name of Jesus, let the silver dust, let the gold dust manifest అయింది. సరే, పెద్దవాళ్ళంటే ఇంత వయసు పాప చమ్కి రాసుకుంటుందా? ఇట్ మేనిఫెస్ట్, జరుగుతాయి. దాన్ని గ్రేస్ వర్క్స్ అంటారు. అందరు పలుకుతే జరగవు. ఎందుకంటే దాని మర్మము అందరికీ తెలియదు. నేను ప్రతిసారి చెప్తుంటాను, మెనీ టైమ్స్, ఇఫ్ యూ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు స్పిరిట్, డూ విత్ రెవల్యూషన్. మర్మముతో కూడిన పనులు చేయండి. మర్మము లేని ఉపవాసాలు చేస్తుంటారు చాలా మంది. మర్మము లేని ప్రార్థన చేస్తున్నారు. అందుకే యాక్చువల్లీ ప్రార్థన జీవితాన్ని మార్చేయాలి. ప్రార్థన చేస్తున్నా కూడా మారతలేదంటే నీ ప్రార్థనలో బలం లేదు. గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నావు, బలం లేని ప్రార్థన. శరీరానికి దాని ఏమంటారు, మాంసం లేని శరీరం, స్కెలిటన్ ప్రార్థన. అది బలం లేదు, దమ్ము లేదు నీ ప్రార్థనలో. ఆయన అన్నాడు, నువ్వు మాట కేవలం విశ్వాసం వాడితే కొండలు కదిలిపోవాలంట. కుండలు కాదు, కొండలు. నా తండ్రిని ఈరోజు మహిమపరచుండి. మేబీ ఈ రోజు నుండి నీ జీవితంలో కార్యాలు మొదలవుతాయేమో. ఫ్రమ్ దిస్ డే, ఫ్రమ్ దిస్ వెరీ మినిట్, the miracles will take place in your life. ఆలస్యం అవుతుందేమో, నేను చెప్తున్నాను. 10%, 20% కాదు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తే 10%, 20% సగం కార్యాలు చేయడం. పేతురు దోణి చేపలతో నిండిపోయింది. ఎన్నడూ చూడని చేపలు, విస్తారమైన చేపలు. హల్లెలూయా, విస్తారమైన చేపలు. దేవుడు కార్యాలు చేస్తే నీ గిన్నె నిండి పొరలాలి. మామూలుగా చేయడు. 100 రూపీస్ దొరికింది నాకు ఈరోజు, ప్రార్థన చేసుకుని 100 రూపీస్ అంచెలిగి మామూలుగా చేయడు. దేవుడు చేస్తే గిన్నె నుండి పొరలాలి, పొంగి పొరలాలి. కానీ మీరు పొరలిస్తున్నారా? నిండిపోతుంది. చాలు నిండిపోతుంది, చాలు. దేవుని ఆశీర్వాదం, దేవుని అభిషేకము నిండి పొరలాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? చాలా ఆపేస్తున్నావు, దాన్ని ఆపేస్తున్నావు, నింపనిస్తలేవా? ఫిల్ అవ్వాలి. ఆశీర్వాదం అనేది ఫిల్ అవ్వాలి. దాన్ని ఆపే శక్తి నీకు మాత్రమే ఉంది. నువ్వు ఆపేస్తున్నా. హల్లెలూయా. ఈరోజు రెండు పాయింట్స్ చెప్తాను. ఒకటి, సేవకుడు, యాజకుడు. రెండు, నిరుపేద కుటుంబంలో పుట్టిన నిరుపేద. ఒకటి సేవకుడు. రెండు, నిరుపేద కుటుంబంలో, వెరీ పూర్ ఉమెన్, నిరుపేద కుటుంబంలో పుట్టిన నిరుపేద. జకరియా యాజకుడు, సేవకుడు, దేవునితో గొప్ప సంబంధము కలిగి ఉన్న గొప్ప
సేవకుడు. ఎవరిది? జకరియా. గొప్ప యాజకుడు, గొప్ప సేవకుడు, దేవునితో గొప్ప రిలేషన్ కలిగి ఉన్నాడు. 2, మరో ప్రక్కన నిరుపేద కుటుంబంలో పుట్టిన మరియమ్మ తల్లి. 1 జకరియా సేవకుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. 2 నిరుపేద కుటుంబంలో పుట్టిన మరియమ్మ. వీళ్ళిద్దరి జీవితాల్లో ఉన్న కామన్ పాయింట్స్ చెప్తాను. ఓకే, లూకా సువార్త 1వ అధ్యాయము నోట్ చేసుకోండి. లూక్ చాప్టర్ 1, లూకా సువార్త 1వ అధ్యాయము 20, 37, 38. లూక్ చాప్టర్ 1 20, 37, 38 నోట్ చేసుకోండి. 20వ వచనం నుంచి చదువుదాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేర్చబడతాయి. జకరియా నా మాటలు వాటి కాలమందు నెరవేర్చబడుతుంది. నువ్వు నమ్మలేదు కదా? దేవుడు అడుగుతున్నాడు. దేవుని దూత జకరియతో అంటుంది, దేవుని కార్యాలు, దేవుని మాటలు వాటి కాలమందు అది నెరవేర్చబడుతుంది. నువ్వు నమ్మలేదు, నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నోరు మూసుకో. ఈ సంగతులు అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ సంగతులు జరుగుతాయి. ఎప్పుడు? వాటి కాలమన్ను. నువ్వు నమ్మలేదు గనుక షట్ యువర్ మౌత్, బీ ఆన్ మ్యూట్. ఆ సంగతులు జరుగు దినమందు నువ్వు మాట్లాడక మౌనివై ఉండమని అతనితో. ఈ పనిష్మెంట్ గనుక నీకు వెయ్యకపోతే, జకరియా గమనించాలి, ఈ పనిష్మెంట్ గనుక నీకు వెయ్యకపోతే నువ్వు పిచ్చి మాటలు మాట్లాడతావు. ఎంతమందికి తెలుసు? ఇది తెలిసిన స్టోరీయే. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడతావు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూనే ఉంటావు. అర్థమవుతుందా? ఈ పనిష్మెంట్, ఏ పనిష్మెంట్? మ్యూట్, నీ నోరుని మూసివేసే పనిష్మెంట్. ఇవ్వకపోతే నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు, అవిశ్వాసపు ఎవరు మాట్లాడేది? ఎవరు? సేవకుడు. మాట్లాడతావు కనుక మ్యూట్లో ఉండు. ఇప్పుడు 37, 38. దేవుడు చెప్పిన మాటలు నిరర్ధకము కానేరడని మరియమ్మ తల్లితో గాబ్రియేలు దూత చెప్తున్నారు. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు. గమనించండి కామన్ పాయింట్స్. యాజకుడైన జకరియా, దీనురాలు, నిరుపేద కుటుంబంలో ఉన్న మరియమ్మ. ఏమంటుంది ఈ సాధారణమైన విశ్వాసం? ఏమంటుంది? ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పునే నాకు జరుగును గాక. నీ మాట చెప్పునే. సేవకుడు నమ్మలేదు. హల్లెలూయా. ఆమె విశ్వసించింది. ఎవరు? మరియమ్మ. సేవకుడు నమ్మలేదు. నేను ఇక్కడ సేవకుని ఇన్సల్ట్ చేసి మాట్లాడతలేను. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. జకరియా గుణవంతుడు, ప్రార్థన వీరుడు, గొప్ప దేవునితో గొప్ప సంబంధము కలిగి ఉన్న
గొప్ప ప్రార్థన వీరుడు. అర్థమవుతుందా? దెర్ ఆర్ మెనీ. జకరియా ఒక సేవకుడు. విశ్వాసులు కూడా చాలా మంది ఉన్నారు, దేవునితో సంబంధం. దేవుడు వాళ్ళతో మాట్లాడేది వాళ్ళు అచ్చు దింపుతారు. ఇది దేవుడు నాతో మాట్లాడారు, ఐ హావ్ సీన్ ద విజన్. గొప్ప ప్రేయర్ వారియర్స్ అనుకుందా, a great legend in prayer. There are many people. సేవకుడు, గుణవంతుడు, ప్రార్థన వీరుడు, ఎల్లప్పుడూ దేవుని పనిలో ముందుగా ఉండేవాడు, సంఘం విషయమై కానుకలు ఇచ్చే గొప్ప సేవకుడు. కానుకలు తీసుకునే కాదు, కానుకలు ఇచ్చే గొప్ప సేవకుడు. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ గొప్ప సేవకుడు గురించి మాట్లాడితే, దేవదూతలు చేయలేని మహిమ కలిగిన కార్యాలు చేయడానికి దేవుడు జకర్యాని ఎన్నుకున్నాడంట. దేవదూతలు, ఈవెన్ ఏంజల్స్, దేవదూతలు చెయ్యలేని మహిమ కార్యాలు చెయ్యడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? జకర్యా. అంతటి గొప్ప సేవకుడు జకర్యా. లూక్ 1:6 దేవుడు అతన్ని సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. దేవుని దృష్టికి ఇంత నీతి భక్తి కలిగిన కుటుంబంలో, దేవుని దృష్టికి ఇంత నీతి భక్తి కలిగిన కుటుంబంలో కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయింది? అర్థమైందా? నీతిగా బతికాడంట, గొప్పగా బతికాడంట. నీతి భక్తి కలిగిన కుటుంబంలో నుండి వచ్చాడు, నీతితో బ్రతుకుతున్నాడు. దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నాడంట? అబ్బా చెప్పండి. ఎలిజబెత్ గొడ్రాలైన కదా, లూక్ 1:6 వీళ్ళు ఎలా నడుచుకుంటున్నారంట? వీళ్ళిద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా. మరి వీళ్ళకి చేయకపోతే ఎవరికి చేస్తాడు ప్రభు? వీళ్ళకే కదా చేయాలి, వీళ్ళనే కదా ఆశీర్వదించాలి. ప్రభు త్రోవల్లో ఉన్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభు చెప్పినట్టు నడుచుకుంటున్నారు, నీతి నిజాయితీతో ఉన్నారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు. అర్థమవుతుందా? ఎలాంటి అలవాట్లు లేదు, 24 గంటలు ప్రభు దేవా 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 ఉన్నారు. మరి వీళ్ళకి చేయకపోతే ఎవరికి చేస్తాడు? అవునా కాదా? ఇప్పుడు అది జకర్యా థాట్స్. ఇంతకాలము ఒక్క మాట చెప్పకుండా ఇన్ని సంవత్సరాలు వెంబడించానే తండ్రి, నీతిగా ఉన్నాను కదా, నీ దృష్టికి కూడా నేను నీతిమంతునిగానే కనిపించాను కదా, మరి నాకెందుకు చెయ్యలేదు? అసలు ఏం చేయలేదు? జకర్యా అద్భుతమైన సేవ చేశారు, అద్భుతమైన సేవ చేశారు. దేవుని కొరకు కానుకలు ఇచ్చేవాడు, దేవుని దృష్టికి నమ్మకస్తుడు. వయసు అయిపోతున్నా సేవ చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు, ఇంత గొప్పగా నడుచుకున్న జకర్యా, దేవుని దూతలు స్పష్టంగా చెప్తున్నారు, యోహానని పేరు పెడతావు, యోహానని పేరు పెడతారు. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది స్పష్టంగా చెప్తే నమ్మతలేడు. ఇంత గొప్పగా నడుచుకున్నావు, ఇంత ప్రార్థన చేసావు, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసుకుంటూ వచ్చావు, ఒక్క కుమారుడు. ఇప్పుడు దూత వచ్చి యోహాను అని పేరు పెడతావు అని అన్నిటినీ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తే అది ఎలా సాధ్యమండి? అది ఎలా సాధ్యము? మాట వచ్చింది ఎక్కడి నుండి? డైరెక్ట్ దూత దిగి వచ్చింది.
అంటే దేవుడు చెప్పిన నమ్మరా మీరు? The angel of the Lord stood before Zechariah and releasing the prophetic word from heaven that you will name your son John. He will be great. అతను చాలా మందిని రక్షణలో నడిపిస్తాడు. జకరియా, యువర్ సన్ ఇస్ గ్రేట్ అంటే, హే ఊరికయ్యా గ్రేట్ అంట. అసలు ఈ వయసులో ఏంటయ్యా గ్రేటు యోహాను అని? ఏం దేవుడు జోక్స్ చేస్తున్నాడా నాతో? ఇంకా సరిపోలేదా? మేము ఆ ప్రార్థన కూడా మానేస్తాం. మీరు అలా ఎన్ని ప్రార్థనలు మానుకున్నారేమో జరగలేదని. చెప్పలేము. The angel will visit you today. The angel in the name of Jesus. దేవదూతలు నిన్ను దర్శించును గాక. జకర్యాని దర్శించిన దేవదూతలు, మరియమ్మ తల్లిని దర్శించిన దేవదూతలు గుడ్ న్యూస్ తో నిన్ను ఎదుర్కొను గాక. అసలు ఎలా సాధ్యము? ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఇమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మేము ఇంకా సేవ చేయాలని ఇమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అలానే నడుచుకుంటూ తీసుకొచ్చారు మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు. ఇస్తాను 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 ఇస్తాను, ఇక మీరు ఇవ్వరు. అబ్రహాము సారా పక్క పడి నవ్వుకుంటున్నారు. పిల్లలు మాక, ఈయనకు పని పాట లేదు. వస్తాడు, చెప్తాడు, ఇసుక రేణులు అంటాడు, ఆకాశ నక్షత్రాలు అంటాడు, వెళ్ళిపోతాడు. నేనిచ్చిన మాటలు తప్పకుండా జరుగును. అది 90 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా అది జరిగేంత వరకు ఈ భూమిని వదిలేసి వెళ్ళవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మలేదు కాబట్టి నోరు మూసుకో. ఈరోజు మీరు నమ్మలేదు కాబట్టి నోరు మూసుకోండి. అది జరుగుతాయి, అది జరిగే తీరుతాయి. ఎందుకంటే దేవుడు నిర్ణయించుకొని నీకు ఇవ్వాలని. నువ్వు వద్దన్న ఇస్తాడు. ఆయన నిర్ణయించుకున్నాడు. He decided to choose Peter, so he picked Peter. మీరు గమనిస్తే అక్కడ ఆ వచనంలో 2 దోణులు ఉన్నాయి, ఒకటి కాదు. Towards the seashore there was 2 boats, not one. ఆ 2 దోణుల్లో పేతురు వద్దంటే ఇంకో దోణి ఆప్షన్ ఉంది. బట్ స్టిల్ ఆప్షనల్ గా దేవుడు పేతురుని చూస్ చేసుకోలేడు. వాంటెడ్ గానే దేవుడు పేతురుని చూస్ చేసుకున్నాడు. టుడే గాడ్ వాంటెడ్లీ చూస్ యూ టు బ్లెస్ యూ. And no matter what, if you even deny it, it is coming back of you in Jesus' name. Amen. It is coming in the name of Jesus. Amen. This year it is coming back to you in Jesus' name. You're denying it. You're denying it. వద్దంటున్నారా? వస్తుంది, వస్తుంది యేసు నామములో. It's coming back in the name of Jesus. Amen. This is not my word at all. ఈ వాక్యాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి రేయి పగులు కష్టపడుతున్నాను నేను. Look, I'll show you something. వాక్యం మొత్తం ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. 246 వరకు, 115 నుండి 246 వరకు వాక్యం ప్రిపేర్ చేసేసాను. ఇన్ని ప్రిపేర్ చేస్తే దేవుడు అంటాడు క్యాన్సల్, ఇది వద్దు, వేరేది బోధించు. లుక్, క్యాన్సల్డ్ by the Spirit of God, because the Spirit of God wanted to speak His word to His people who has been waiting for a miracle. I don't know who prayed. ఆ రాత్రి ఎవరు ప్రార్థన చేశారేమో. నేను ఏడ్చుకుంటూ, యు విల్ బిలీవ్ మీ ఆర్ నాట్, లిటరల్ నేను ఏడ్చుకున్నాను. రెస్ట్ లేదు నాకు. మార్నింగ్ వీ హ్యాడ్ ప్రేయర్. అది కంప్లీట్ చేసుకొని పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ కూర్చొని లైవ్ సెటప్ చేసుకుని అంతా సెట్ చేసుకొని 3 hours దాని వెనకాల పడి, ఇమీడియట్ గా టైం అవుతుందని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంకో చోటు ప్రేయర్కి వెళ్ళి అక్కడ నుండి 11:15, 11:20కి వచ్చి మరలా ఇదంతా సెటప్ చేసుకొని 1 o'clock కూర్చొని ప్రిపేర్ చేసుకుని, అమ్మ 246 అయిపోయింది అనేసరికి ఆయన అంటాడు క్యాన్సల్. ఎట్లుంటది? బ్యాక్ పెయిన్, హారబుల్ పెయిన్. పడుకొని రాశాను నేను, పడుకొని రాసుకుంటున్నాను ఇన్ దట్ రూమ్.
పడుకొని రాసుకుంటున్నాను. 4 o'clock I slept. సరే చేసేసాం కదా, అట్లీస్ట్ 10 o'clock అయినా లేద్దామంటే అలారం లేపేసింది నన్ను. కొన్ని ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ అలారమ్స్ ఉంటాయి. అది మార్నింగే కాదు, ఆఫ్టర్నూన్ వరకు అలారం మోగింది మన దగ్గర. విన్నారు మీరు? ఓ మై గాడ్. బట్ ఎనీహౌ, ఐఎమ్ ప్రౌడ్ టు కాల్ మై సెల్ఫ్ ఎ సన్ ఆఫ్ గాడ్. బికాస్ ఐఎమ్ డిక్లేరింగ్ హిస్ వాయిస్ టు యూ. నేను అనుకోవచ్చు, నో 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 అదే బోధిస్తాను అనుకోవచ్చు. ఐ హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. మళ్ళీ నాకు టైర్డ్నెస్, పడుకోవాలి. వై విల్ ఐ ప్రిపేర్ అగైన్ వన్ మోర్ when I already got a message? That's how God leads. అది నీ వెనక వస్తుంది ఈరోజు. The angel of the Lord is encountering you today. Amen. In the name of Jesus. విశ్వసించాలి మీరు. మరియమ్మ తల్లిలా. మరియమ్మ ఏమంటుంది? దాసురాలైన 37:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు. అది మీరు ఇలాగే పొందుకోవాలి. మీకు హల్లెలూయా చెప్ప, హల్లెలూయా ఆమేన్ చెప్పండి. అక్కడ షీఈస్ రెడీ టు రిసీవ్. ఒక్కసారి మీరు ఆ రిసీవింగ్ మోడ్ చూడండి ఒక్కసారి. మీ మాట చెప్పిన అలాగే జరగాలి ప్రభువా. ఈరోజు నేను చెప్తున్నాగా, ఎవ్వరు ఒక్క మాట కూడా చెప్తలేదు. బ్రదర్, మీ మాట చెప్పిన, దేవుని మాట చెప్పిన అలాగే మీరు చెప్తున్నట్టు మా జీవితంలో అలాగే జరుగును గాక అని రిసీవ్ చేసుకుంటున్నారా? దేవుని దూత ఎన్కౌంటర్ అవుతుంది. ఆమేన్. మీరు బ్లెస్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. You need to receive it with the bold spirit, then you see it coming to pass instantly. Amen. ఆలస్యం ఎందుకు అవుతుంది? మీ మోరలు సరిగా లేదు కాబట్టి. దయచేసి క్షమించండి. రిసీవ్ ఇట్ when something powerful is. నేను చాలా సార్లు మీకు చెప్పాను, నెక్స్ట్ మన దగ్గర గెస్ట్ స్పీకర్స్ వస్తే మీరు ఇట్లా మౌనంగా ఉంటే నా సిగ్గు, నా పరువు పోతుంది. ముందైతే రెగ్యులర్ గా స్పీకర్స్ వచ్చేవారు మన దగ్గర. ఐ స్టాప్డ్. Right, maybe in the name of Jesus, after my spiritual father coming, things will start again. Amen. Hallelujah. మీరు ఆనందించుకుంటే ఎలా? మీ ఆనందమే ఇంకా మర్మాన్ని బయటికి తీసుకొస్తుంది. Your response will release a supply. Your reply will release a supply from here. Your response is must. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. అంతా చెప్తున్నా కూడా తల ఒప్పుకుంటూ, కళ్ళు ఒప్పుకుంటూ. అవును, మనల్ని ఎక్కిరిస్తారు తెలుసా ఫారినర్స్? తెలుసా మీకు? ఐ హావ్ మెట్ మెనీ ఫారెన్ ప్రీచర్స్. హే Sam, how are you? I'm good. Yes, no, what? And my friend Jonathan from Kentucky, whenever he sees me, he looks at me, he nods his head. Hey Samuel, how are you? Hey Samuel. So don't do that. Kindly respond. ఇప్పుడు అట్లనే చేస్తున్నారు. అలవాట్లో పొరపాటు. ఆమేన్. అది దేవునికి మహిమ కలుగును గాక. She received eagerly, believing that is the word of God. That is the word from God. But the same word from God, man of God didn't receive. But still happened because he was chosen. You may not receive, but you are chosen. It will still happen to you in the name of Jesus. The angel will still come to you in the name of Jesus. You will definitely have an encounter of angel, and the angel speaking to you in spirit, telling, this is coming to pass. You prayed so long year back, and it is coming. Someone's health is going to be restored. That's what God is telling. God is telling me right now. Health is going to be restored in Jesus' name. Thank you, Lord. Mighty God.
థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. యోహాన్ అని పేరు పెడతారు. అది ఎలా జరుగుతుంది? అసలు సాధ్యమేనా అని దేవుని దూత మీద ఎదురించి మాట్లాడాడంట జకరియా. ఎదిరించాడట దేవుని దూతని. దేవుని దూత అంటది, ఓ పెద్దయినా, దేవుని మాటలు వాటి కాలమందు నెరవేర్చబడుతుంది. నువ్వు ఎందుకు నమ్మట్లేవు? వాటి కాలమందు నెరవేర్చబడుతుంది. వై ఆర్ యు నాట్ బిలీవింగ్ ఇట్? పెద్దయినా, నువ్వే అంత గొప్పగా నడుచుకున్నావు కదా దేవునితో, నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతారయ్యా? అక్కడ మరియమ్మ తల్లి నమ్ముతుంది. నెక్స్ట్ నీకు నమ్మడానికి ఏమైపోయింది? నమ్మడానికి వయసు చిన్నదా బాబు? ఇతను అడుగుతాడు దూతని. నమ్మడానికి మరియమ్మ తల్లి వయసా? నాది ఎలిజబెత్ది. ఏం మాట్లాడుతున్నావు? కనీసం నీకైనా ఉండాలి బుద్ధి. ఆయన అట్లనే చెప్పి పంపిస్తాడు. See, when you have a great conversation with God, me and God, we speak like this. నేను ప్రభువాను అది వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇతనేంది పెద్ద దేవునితో ఇట్లా మాట్లాడతాడంట. Yeah, I have a conversation with God because I'm close to him and he is close to me. We sit, we chit chat. ఇతను అంటాడు, ఆయనకేంది? ఆయన అట్లనే చెప్తాడు. నువ్వు కొత్తగా వచ్చావా ఈ ఫీల్డ్లో? లేదు, నేను దాని ఏమంటారు, ఆ పొజిషన్ నుండి ఈ పొజిషన్లో వేసారా, మెసెంజర్ పొజిషన్. నువ్వు వారియరా? కొత్తగా వచ్చావు ఈ మెసెంజర్ పొజిషన్లో. అర్థమవుతుందా? దెర్ ఆర్ సమ్ ర్యాంక్స్ ఆఫ్ ఏంజల్స్ ఇన్ హెవెన్. సమ్ ఆర్ ఫైటర్స్, సమ్ ఆర్ మెసెంజర్స్. కొంతమంది డ్రీమ్స్ కలెక్ట్ చేస్తారు, లైక్ సెరఫిమ్. దేర్ ఆర్ నేమ్స్ అండ్ ర్యాంక్స్ ఆఫ్ ఏంజల్స్. సో ఇతను అడుగుతున్నాడు, బహుశా నాకు ఆత్మలో అర్థమైంది, నేను చెప్తున్నాను. నువ్వు కొత్తగా వచ్చావా? ఆయనకు నాకు ఎప్పటి నుండి కనెక్షన్ ఉంది తెలుసా? ఆయన ఈ మాటలు ఎప్పటి నుండి చెప్తున్నాడు తెలుసా నీకు? పెళ్ళైన కొత్తలో నుండి చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చి పెద్ద అయినా నమ్మొచ్చు కదా, నమ్మొచ్చు కదా పెద్ద అయినా. వాటి కాలం ముందు ఆయన మాటలు నెరవేర్చబడతాయని నువ్వు ఎందుకు నమ్మతలేవు? పెద్దయినా నమ్మడానికి నా వయసు ఎంత బాబు? పేరుకి పెద్ద అయినా అంటున్నావు. నమ్మడానికి నా వయసు ఎంత? ఈ వయసులో జరుగుతుందా? దూతకు కోపం వచ్చి, నోరు మూసుకో, నువ్వు నోరు తెరిస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. అర్థమవుతుందా మీకు? నోరు తెరిస్తే అవిశ్వాసపు మాటలు మాట్లాడతావు. కాబట్టి నీ నోటిని మూస్తున్నాను. ఆ సంగతులు జరుగు దినము వరకు నీ నోరు మ్యూట్లోనే ఉండును గాక. మీరు కూడా అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారా? మ్యూట్ చేయాలా మీ నోరు? జాగ్రత్త. హల్లెలూయా. The angel of the Lord is reminding him. గొప్ప సేవకునివి, దేవదూతలు చేయలేని పరిచర్య అంత గొప్పగా నువ్వు చేస్తున్నావు. గొప్ప వ్యక్తివి, ఎందుకు నమ్మట్లేవు? ఆయన పరిస్థితులు అట్లున్నాయి. మరి నమ్మేలా ఉందా? ఆయన పరిస్థితి నమ్మేలా ఉందా? లేదా? I'm aged. Nothing shall come to pass in my life. When God spoke to Abraham and Sarah, they started laughing. And God commanded. God said, ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? నేను చేయలేనునా? మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఒక సేవకుని ద్వారానైనా, ఒక బైబుల్ ద్వారానేమో దేవుడు నీతో మాట్లాడున్నాడేమో, మాట ఇచ్చాడేమో.
ఆలస్యమైందా, ఇంకా జరగలేదా, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది యేసు నామములో. డెఫినెట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఫర్ షూర్, నో మ్యాటర్ వాట్. ఆదికాండము 21వ అధ్యాయము 1-2 వచనాలు. జెనసిస్ చాప్టర్ 21, 1 and 2. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను చెప్పిన ప్రకారం. నవ్వుకున్నారే వీళ్ళు నవ్వారే. నవ్వారని దేవుడు వాళ్ళ మీద పగబెట్టి నీకు చేయను పోరా అని చెప్పలేదు. ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి, ఆయన ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇస్తాట. ఆమేన్. హల్లెలూయా. సో ఐ డోంట్ నో if you have lost hope on something. ప్రార్థన చేసి 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 నిరీక్షణ కోల్పోయావేమో. నువ్వు నిరీక్షణ కోల్పోయినా ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇస్తాడ. ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది చెందుతుంది యేసు నామములో. జెనసిస్ 21, 1 and 2. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా తానిచ్చిన మాట చెప్పున సారాను గూర్చి అలాగే చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన వాటి కాలమందు సారా గర్భవతి అయి, ఎప్పుడంట 16 years లోనా? స్వీట్ 16. ఎప్పుడు? కొన్ని కార్యాలు మనకు అర్థం కావు. ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయా? అరే 10 years అయిపోయింది నేను ప్రార్థన చేసి, అది జరగదు. 10 years. 10 ఎక్కడ, 90 ఎక్కడ, 100 ఎక్కడ? 10 అయినా 30 అయినా 20 అయినా నువ్వు భూమి మీద ఉన్నంతసేపు అది జరిగి తీరుతుంది. నిర్ణయించుకున్నది ప్రభు, మనిషి కాదు. మనుషులైనా మర్చిపోతారు చెప్పి. 10 సంవత్సరాలు అయిపోయింది, ఆయనకు గుర్తుందో లేదో నాకు చెప్పిన మాట. ఆయన అన్నాడు, ఒకవేళ నేను ధనవంతులు అయిపోతే నీకు ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తారా? 10 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల్లోనే ధనవంతుడు అయిపోయాడు, ఫారెన్కి వెళ్ళిపోయాడు. ఇల్లు లేదు, పాడు లేదు, ఒక ఇటుక కూడా కనిపిస్తలేదు. ఇంకా జరగదేమో. కానీ God is not a human to lie to you. He is God. He is the beginning and end. He is Alpha and Omega, the creator of universe. He is doing today in Jesus name. మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు జరుగును గాక. Mighty name of Jesus. Thank you Lord. ఈరోజు ఐమ్ టెలింగ్ యూ, నువ్వు కూడా నమ్మట్లేవా? బైబుల్ జ్ఞానం కలిగి ఉన్నావు. బైబుల్ నీ నోట్లోనే ఉంటది ఎల్లప్పుడు. నువ్వు బైబుల్ తెరిసి వాక్యం చెప్పే అవసరం లేదు. యు మైట్ బి అ స్కాలర్, ప్రార్థన పరుడివి, ప్రార్థన వీరుడివి, గొప్పగా ప్రార్థన చేసే గొప్ప విశ్వాసవేమో. జకరియా లాగా నువ్వు కూడా నమ్మట్లేవా? యు నాట్ బిలీవింగ్. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వణికిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఇలా అద్భుతాలు జరిగిపోతుంది. కానీ నీ జీవితంలో ఏది జరగట్లేదా? నేను కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు విన్నాను. బ్రదర్, I have prayed for many. They have received healing. Coming to me, when I pray for myself, I don't receive anything. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? దాంట్లో ఫస్ట్ నేనే. నన్ను చూసి లేపుతారు ఇప్పుడు చెయ్యి. లేరా? ఎప్పుడు మీరు ఇతరులకు ప్రార్థన చేయలేదు? ఎప్పుడు దే రిసీవ్డ్ హీలింగ్? నో, దే రిసీవ్డ్ వాట్ యూ స్పోక్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, నథింగ్ మూవ్స్. Yes, no, maybe? Yes, right? You know why? గొప్ప ప్రార్థన వీరులకే జీవితంలో ఆలస్యం ఎందుకు అవుతుంది తెలుసా? Who was Abraham, father of nation? Who was Zechariah, the angel which couldn't do the ministry? Zechariah was chosen to do that. They were so great legends.
వాళ్ళ జీవితంలో ఆలస్యం ఎందుకైందో తెలుసా? వాళ్ళకే కదా ముందు దేవుడు చేయాల్సింది, వాళ్ళకే కదా చేయాలి దేవుడు ముందు. బట్ వాళ్ళ జీవితంలో ఆలస్యం ఎందుకైంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు అవుతుంది ఆలస్యం వాళ్ళ జీవితంలో? గొప్ప ప్రార్థన పరులు, నీతిమంతులు, నీతిలో నడుచుకుంటున్నారు. దే మెయింటైన్ ద రైచియస్నెస్, దే మెయింటైన్ ద హోలీనెస్. పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఎలాంటి దాని ఏమంటారు, నిర్దోషిగా వాళ్ళు లేరు. దే ఆర్ ప్యూర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మరి వాళ్ళకే కదా దేవుడు చేయాలి. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది కదా, those who walk righteously in my paths, I will bless them. But why are they not blessed so yet? చెప్పండి, ఒక ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళ జీవితంలో ఆలస్యం ఎందుకు అయినట్టు చెప్పండి, త్వరగా అయిపోయింది. చెప్పాలా వద్దా? చెప్పాలా? ఓకే, చెప్తాను. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, గాడ్ నోస్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. గాడ్ నోస్ యూ కెన్ ఫేస్ ఎనీ బ్యాటల్. గాడ్ నోస్ యూ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. నీ జీవితంలో ఆలస్యమైనా పర్వాలేదని దేవుడు అనుకుంటున్నాడు. నేను చేస్తాను కదా, ఎలాగో నాకు దగ్గరలో ఉంది కదా. ఎవరైతే దగ్గరలో లేరు వాళ్ళకు ముందు చేసేద్దాం. అర్థమైందా మీకు? తక్కువ విశ్వాసం ఉందా వాళ్ళకి చేసిన, ఎందుకంటే వాళ్ళకి చేయకపోతే తప్పు మాట్లాడతారు, వెనుకకి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎట్టు బోరు, వీళ్ళు బోరు ఎట్టు బోరు. ఎంత వీళ్ళకి నేను 20, 30, 40 అయినా వెళ్ళిపోరు. అబ్రహాం పోయాడా? హూ ఎల్స్? డేవిడ్, వీళ్ళందరూ వెనుకకి తిరిగిపోయారా? నో వన్. దేవుడు తెలుసు నువ్వు పో అని. దేవుడిని తెలుసు నువ్వు వెళ్ళిపోవు, ఆయనను వదిలిపెట్టి పోవు. సో ఆయన నిన్ను ఎలా చూసుకుంటున్నాడు? షీఈ్ మైన్. నాకు నేనెందుకు చేసుకోవాలి? అర్థమైందా? నాకెందుకు నేనెందుకు నాకు చేసుకోవాలి? లెట్ దెమ్ వెయిట్, దే విల్ నెవర్ గో. దే ఆర్ మైన్. ఐ విల్ డూ. నేను చేస్తాను, వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాను. దే ఆర్ మైన్, మై పీపుల్. అబ్రహాం వాజ్ హిస్ పీపుల్, ఇజ్రాయెల్ గాడ్స్ పీపుల్. టుడే we are, especially we are his people. ఆయన అలా తీసుకుంటున్నారు. నువ్వేమో అక్కడ కూర్చొని ఏడుస్తున్నావు. ఇంత గొప్పగా నడుచుకున్నాను, ఇంత నీతిలో నడుచుకున్నాను, ఇంత ప్రార్థన చేస్తాను, నాకు చేస్తలేడు. ఈరోజు తెలుసుకోండి, నీకెందుకు చేస్తలేడంటే there are weak people and God knows you are so strong enough. You are so strong. కాబట్టి నా జనులకు కొన్నిసార్లు మనం మ్యారేజ్లో చూస్తాం, మనకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళు గెస్ట్కైనా ఇస్తాం. సో దే మైట్ బి గెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యు ఆర్ హిస్ ఓన్. అర్థమవుతుందా మీకు? ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చేది. అరే మనకున్నా లేకున్నా పర్వాలేదు, మరలా మనం తెప్పించుకుని తిందాం. దేవుడు నీ గురించి అలా ఆలోచిస్తున్నాడు. మన వాళ్ళకి తర్వాత ఏదో చేయవచ్చు, వాళ్ళకు ముందు చేస్తా. శిష్యులకి అద్భుతాలు చేశాడా? జనాలకి అద్భుతాలు చేస్తాడు ఎక్కువ. ఎందుకు? వీళ్ళు నా శిష్యులు, ఎటు పోరు, నాతోనే ఉంటారు కాబట్టి నేను చేసే అవసరం ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. That's why I say, my people, whenever we go to prayer, my people, they don't need prayer from me. ఆ ఇంటి వాళ్ళకి ప్రార్థన కావాలి, మీకు కాదు. మీరు నాతోనే ఉన్నారు. మీకు నేను చేసినా చేయకపోయినా యు ఆర్ పార్టేకర్స్ ఆఫ్ ద గ్రేస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దే ఆర్ మై వెరీ ఓన్ పీపుల్. ఫస్ట్ ఐ విల్ ఫినిష్ విత్ ద లో ఫెయిత్ పీపుల్. మా జనులకు మెల్లంగా చేసుకుంటాను, దాంట్లో ఏముంది. ఐ విల్ డూ ఫర్ దెమ్. మీరేమో నిరీక్షణ కోల్పోతున్నారు ఇక్కడ. జకరియా లాగా జరగదు ఆయన అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు, అది కాని పని. అది Luke chapter 1, 46, 47, 48, 49. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుండి 49 వరకు చదువుదాం.
అప్పుడు మరి ఎట్లానే అనను. నా ప్రాణము ఆ, ప్రభువును ఘనపరచుచున్నది. చూడండి, ఒక సామాన్యురాలు ఏమంటుంది? నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించును. నా ఆత్మ ఆ. నా రక్షకుడైన మ్హూ. దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడి అయిన దేవుని యందు. ఈరోజు మీ ఆత్మలు ఆనందిస్తున్నాయా లేదా ఏడుస్తున్నాయా? ఎప్పుడు చేస్తాం? నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఈ కష్టాలు ఎందుకు, నాకే ఈ ఇబ్బందులు ఎందుకు? మరియమ్మ తల్లి అంట తన ఆత్మ ప్రభులో ఆనందిస్తుందంట. చదువుదామమ్మా. సర్వశక్తిమంతుడు ఆ. నాకు గొప్ప కార్యములు చేశాడు. సర్వశక్తిమంతుడు ఈరోజు మీకు గొప్ప కార్యాలు చెయ్యును గాక. థ్యాంక్ యూ జీసస్. ఎస్ 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 ఎస్. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును. ధన్యురాలని అందరూ ఈ రోజు ఎందుకు ధన్యురాలని అంటున్నారమ్మని? Why we call Mother Mary as great woman? Because she obeyed. She obeyed. What a man of God couldn't do. A normal believer believed the word of God. And ఆ రోజు ఒక విశ్వాసి డిక్లేర్ చేసిందట. ఏమని? తరతరాలుగా చాలా మంది నన్ను ధన్యురాలుగా అని చెప్తారు. చదువుదామమ్మా. గనుక ఇది మొదలుకొని అన్ని గనుక ఎందుకు? గనుక అంటే నేను చాలాసార్లు చెప్పాను. అప్పుడు, ఇదిగో, గనుక అని వచ్చేటప్పుడు పదాలు ముందు వెనుక మనం చూడాలి. గనుక అని ఎందుకంటుంది? ముందేం చేస్తుంది మరమ్మ? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం. సర్వశక్తిమంతుడు. ఈ సర్వశక్తిమంతుడు ఎవరు? ఎవరు తెలుసా? యేసు ప్రభు. యేసు ప్రభు అంట మరియమ్మ తల్లికి గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడు? మరియమ్మ తల్లి కడుపులో రాకముందే, వచ్చిన తర్వాత కాదు. అర్థమవుతుందా? Yesterday I was very clearly explaining. మరియమ్మ తల్లి కడుపులో యేసు ప్రభు రాకమునుపే ఆయన గొప్ప కార్యాలు చేయ మొదలు పెట్టాడంట. Why? Because he needed a way to come into this world. Now he need a womb. మనిషిగా రావాలంటే ఒక గర్భం కావాలి. సో ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళకి అద్భుతాలు చేయడానికి ముందు నుండే చేయడం మొదలు పెట్టాడంట ఆయన. అమ్మ చదువుదాం. గనుక ఇది మొదలుకొని ముందు వచ్చినమ్మ. సర్వశక్తిమంతుడు ఆ. నాకు గొప్ప కార్యములు చేశాడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక. గనుక చేసెను గనుక. చేయకపోతే? చేసెను గనుక ఇది మొదలుకొని ఈ రోజు మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలని, దేవుని అని కాదు, ధన్యురాలని అందరూ. ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరియమ్మ తల్లిని ఎదుర్కొందో, గాబ్రియేలు దూత ఒకటే అంటుంది, దయాప్రాప్తురాలా, యు విల్ హ్యావ్ a son and his name shall be called Emmanuel. Emmanuel అర్థం ఏంటి? God with us. So who was in the womb of mother Mary? God. Not infant Jesus. Not infant Jesus. He was God himself in the womb of a chosen womb. The womb was chosen for him. He's not an infant Jesus. He is the Alpha and Omega. Amen. The beginning and end. Amen. There is no other God than him. Amen. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు గనుక తరతరముల వరకు నన్ను ధన్యురాలు 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 అని
ఈ రోజు సర్వశక్తిమంతుడు నీకు కూడా గొప్ప కార్యాలు మొదలు పెట్టాడు. Amen. ఆ కార్యాలని బట్టి అందరిని నువ్వు చాలా ధన్యురాలివి, నువ్వు చాలా ధన్యునివి, నువ్వు చాలా ధన్యురాలని చెప్పబోతున్నారు. తరతరాల వరకు దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూసి తరతరాల వరకు generation and generations and generations will speak the blessing of God which you are carrying in the name of Jesus. Let us stand. Generations తరతరాల వరకు జనాలు నిన్ను చూసి ఏమంటారట? ఇది కేవలము దేవుని ఆశీర్వాదమే. ఆమేన్. హల్లెలూయా. ఇది కేవలము దేవుని ఆశీర్వాదము తప్ప వేరొక్కటి కాదు. దేవునికి మహిమ కలుగునగాక.